హామీ ఇస్తూ మీరు ఒకటేసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మీడియా ద్వారా వినాలి. ఈ 3 నెలల్లో మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గ్రామాల్లో తిరిగిండ్రు, ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చినాం, ఎన్ని వేల మంది కలుసుకున్నాం. 10 ఏళ్లలో మీ 3 నెలలు వచ్చిన అంతసార్లు కూడా సెక్రటేరియట్ రాలే, బయటికి రాడు, మనుషులను గెలవడు, ఇవాళ పేద ప్రజలను గెలవడు. ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ మంత్రులు వస్తే కూడా బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితి. ఆ రోజు రాక్షస పాలన, ఈరోజు ప్రజాస్వామ్య పాలన, సోనియమ్మ పాలన ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తూ ఒకదాని వెనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసాం. ఈ నెల భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ 3 నెలలు కాదు, 3 రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమైతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు, ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొద్దంట ఏమి ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం లేదు రాజకీయాలకు. ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది.